దేవుని పని శ్రద్ధగా చేసిన వారు దీవించబడతారు, అశ్రద్ధగా చేసిన వారంట శపించబడతారని ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి మనం దేవుని పని, చిన్న పనైనా పెద్ద పనైనా శ్రద్ధగా చేయాలి. ఎప్పుడైనా కూడా నేను ఒకటి చెప్తాను, మనకు నచ్చంది మనం తీసి పారేసేది, మనకి ఇష్టం లేనిది ఎప్పుడు కూడా దేవునికి కానీ మనుషులు కానీ ఎవరికి కూడా మనం ఇయ్యనే కూడదు. మనం దేన్నైతే ఇష్టపడతామో, దేన్నైతే మనము ఇది మంచిది అని మనం అనుకుంటామో అదే ఇతరులకు కూడా ఇవ్వాలి. అదే నిజమైన దేవుని యొక్క మనస్సు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలాసార్లు చాలామంది చేసేది ఏంటంటే, సేవకులు కూడా నేను చూశాను, వాళ్ళకి నచ్చని ఇస్తారు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి నచ్చని, కొంతమందికి విశ్వాసులకి ఇస్తుంటారనమాట. ఇది ఎందుకులే మనకు అడ్డం ఉందిలే తీసుకపోనీలే అని ఇచ్చేస్తారు. ఈ బట్టలు ఎందుకులే పోనీలే ఇచ్చేస్తారు. ఈ చీర ఎందుకులే అని ఇచ్చేస్తారు. ఇట్లాంటివి సేవకులు కూడా చేస్తారు. ఇది నేను ఎందుకు చెప్తానంటే, నాకు ఉన్నటువంటి అనుభవంలో నేను తెలుసుకున్నాను అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మనకి ఇష్టం లేనిది ఏది ఇచ్చినా కూడా అది దేవునికి అంగీకారంగా ఉండదు. మరి చర్చికి కూడా ఇష్టం లేకుండా రాకూడదు, చర్చికి కూడా ఇష్టం లేకుండా రాకూడదు, ప్రార్థన కూడా ఇష్టం లేకుండా చేయకూడదు, మరి వాక్యం కూడా ఇష్టం లేకుండా వినకూడదు. ఏదైనా సరే దేవుని పని అనేది దేవునిది ఇది అనుకున్నప్పుడు మన ఇష్టంతో చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అక్కడేముంది? మీకు ఏది ఇష్టం. అంటే మీకు ఇష్టం లేనిది దేవుడు ఇస్తానని చెప్పట్లా. అమ్మా వింటున్నారా? మీకు ఇష్టం లేనిది దేవుడు ఇయ్యడు. అది ఏదైనా సరే. ఇష్టం లేకుండా ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? ఇష్టపడేక చేసుకునేది. చేసుకున్న తర్వాత బయటపడతాయి అన్ని లక్షణాలు. దేవుని స్తోత్రం. ముందు ఏం చూస్తామో? పెళ్ళికి ముందంటే పై రూపాన్ని చూస్తాం. ఏం చూస్తాం? పై రూపం చూస్తాం. ఆహా, అమ్మాయి బాగుంది, మంచి ఎర్రగా ఉంది, చక్కగా ఉంది, ఈడు జోడు కూడా బాగుంటుంది, అబ్బాయి కూడా పర్లేదు బాగున్నాడు, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, కాస్త ఉద్యోగం కూడా చేస్తాడు, మనం కూడా పోషించబడతాము అని చేసుకుంటారు. చేసుకున్న 6 నెలలకో 3 నెలలకో వీళ్ళ నోట్లోంచి ఏమొస్తాయి? అమ్మాయి ఫస్ట్లో బాగానే ఉంది, ఎర్ర, దీని బుద్ధి మాత్రం మంచిది కాదు. దేవుని స్తోత్రం. దీని గుణము మంచిది కాదు, ఇది పెద్ద రాక్షసి, నన్ను యాగనీయట్లేదు అంటాం. మరి పెద్దలు ఏమన్నా, అరే ఇష్టపడే గారా నువ్వు చేసుకుంది అంటారు. అవునయ్యా ఇష్టపడ్డాను. అప్పుడు ఏం చూశాను? పై రూపాన్ని చూశాను. మరి ఇప్పుడేం చూస్తున్నాను? అంతరంగాన్ని చూస్తున్నాను. అంటే ఆ వ్యక్తిలో ఉన్న గుణగణాలు చూస్తున్నాను. ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు, ఉద్యోగం చేస్తాడు, మంచిగా పోషిస్తాడు అనుకుంటే ఆడు తిండిపోతాడు, ఆడు సోమరిపోతాడు, ఆడు పనికి పోడు. వాడి వల్ల నా ఇల్లంతా కూడా దరిద్రం. అమ్మా ఇష్టపడేగా చేసుకున్నావు? లేదయ్యా, అప్పుడు పిల్లగాడు ఎత్తు పొడుగు అందసందాలు చూసి చదువు చూసి చేసుకున్నా, ఇట్లాంటోడని నేను అనుకోలేదయ్యా అని చెప్తారు. ఇట్లాంటోడు అనుకోలేదని ఆమంటది, ఇట్లాంటిది కాదని ఈయనంటాడు. అలాగే నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా, నువ్వు బాప్తీసం తీసుకునేటప్పుడే నువ్వు ఆలోచించుకోవాలి. బాప్తీసానికి ముందే నువ్వు ఆలోచన చేసుకోవాలి, యేసు ప్రభుని నేను నమ్మాలా వద్దా అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏ దైవజనుడైనా ఇచ్చేప్పుడు ఒక మాట అడుగుతాడమ్మా, నీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా, నిన్ను ఎవరన్నా బలవంతం చేస్తున్నారా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? నా ఇష్టపూర్వకంగానే నేను తీసుకుంటున్నాను అంటే. ఇష్టపూర్వకంగా తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మార్గం పూల పాన్పని ఎవరన్నా బోధించారా? ఏమండి? యేసుక్రీస్తు మార్గం పూల పాన్పు కాదు. నేను నా అనుభవంతో చెప్పేది అంతే, యేసుక్రీస్తు యొక్క మార్గము ముళ్ళ పాన్పు. చెప్పండి. ఇది శ్రమల మార్గం. ఏ మార్గం? శ్రమల మార్గం.
ఇది ఆయన అంటాడు, కార్లు కొనుక్కోవడానికి, బిల్డింగ్లు చేసుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి అనుకూలమైన సమయం ఇది. ఇది ఆ రూట్ కాదు. ఇది దేవుని మార్గం, ఆ రూటు కాదు. ఇది ఏంటంటే శ్రమల మార్గం. అందుకనే ఇవాళ నిజంగా యథార్థంగా వాక్యం చెప్పేవారిని, ప్రార్థన చేసేవారిని, మందిరానికి వెళ్ళేవారిని, ప్రభు మీద ఆధారపడేవారు ఎవరైనా ఈ లోకంలో సుఖపడినట్టు ఎక్కడా లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుఖం ఉండదు, సుఖపడ్డట్టే ఉండదు. సుఖం అంటే క్రీస్తుని బట్టే వాళ్ళకి ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి బట్టి ఆనందిస్తారు తప్ప వాళ్ళు సుఖపడ్డట్టు ఉండదండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ మార్గమే అలాంటిది. చెప్పండి, ఈ మార్గమే అట్లాంటిది. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, ఒకటి సహించి భరించి జీవితం ఎల్లబుచ్చుకోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహించి భరించి, మనకు సత్యం తెలుసు. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప పరలోకానికి, తండ్రి రాజ్యానికి వేరే మార్గం లేదు. మీ ఊరికి ఒకే దారి ఉంది, అది చాలా లాంగ్ ఉంది. దానిలో రాళ్ళు రప్పలు ఉన్నాయి. మరి ఉన్నది ఒక్కటే దారి. వెళ్తావా, ఇంటికి చేరుకుంటావా, లేదంటే అక్కడే ఆగి సస్తావా? చెప్పండి. వెళ్ళాలి. మన పూర్వీకులు ఒకప్పుడు మనలాగా వాళ్ళకి తారు రోడ్లు లేవు, కనీసము సిమెంట్ రోడ్లు కూడా లేవు, కనీసం కంకర రోడ్లు కూడా ఉండేవి కాదు. డొంకలు ఏముండే, డొంకలు, తొప్పలు ఇవన్నీ దాటుకుంటా గమ్యానికి చేరుతూ ఉండేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేశారు తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవడానికి ఆ తుప్పల్లో పడి, ఆ యొక్క చెట్లల్లో పడి, ఆ భయంకరమైన ఆ రోజులలో ఆ తేళ్లు, పాములు, ఆ భయంకరమైన తోడేళ్లు, క్రూర మృగాలు, అలాంటి ఆ దారులలో వాళ్ళు ప్రయాణాలు చేశారు. వాళ్ళు అలాంటి ప్రయాణాలు చేశారు కాబట్టే ఈరోజు మనకు మంచి రహదారులు ఏర్పడ్డాయి. గట్టిగా అల్లు చెప్తారా? హల్లెలూయా. ఈరోజు మనం కారులో తిరగడానికి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, హైవే రోడ్లు, 4 వీల్స్, 6 వీల్స్, 8 వీల్స్ అని ఇలా 100, 120, 150 స్పీడ్లో మనం పరిగెత్తగలుగుతున్నాం. ఆ రోజు వాళ్ళు చిన్న చిన్న మిళుక్కుమైన దీపాలు పెట్టుకొని బైబిల్ చదువుకున్నారు, ప్రార్థనలు చేశారు, అనేక మార్గాలు సువార్త ప్రకటించారు. అందుకని ఈరోజు మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. దేవుని స్తోత్రం. దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకట్లా, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. అందుకనే ఇవాళ క్రైస్తవుడు అంటే దేవుణ్ణి పరిచయం చేయాలి. గట్టిగా చెప్పండి. ఏం పరిచయం చేశారు? కష్టాలను పరిచయం చేశారు. ఆ కష్టము కూడా ఇష్టంగా తీసుకుంటే అదే గొప్ప ఆశీర్వాదం అని ప్రకటించలా. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ దరిద్రం తొలగిపోద్ది. యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు బంగారం కొంటారు. యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు కారు కొంటారు. యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు పొలాలు, భూములు కొంటారు. యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు పెళ్లిళ్ళు అయితే. యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు స్వస్థతలు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకోండి. ఇవాళ గుర్రం కూడా పోతే శనివారం రోజు కారులు పెట్టుంటే ఆడ, ఆదివారం రోజు ఏముండవు పెద్దగాడ. ఏంది శనివారం ఒక్కరోజే ఎందుకుంటున్నాయి ఇక్కడ అంటే స్వస్థతలు కావాలా, ఆశీర్వాదం కావాలా. మరి ఆదివారం రోజు రక్షణ అది అక్కర్లేదు. ఆదివారం రోజు మాకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ మాకొద్దు. శనివారం రోజు మాకు అపవాది ఇచ్చేవి కావాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఆ రోజు ఆశ్చర్యంగా ఉంటుంది. బారుకుంటే రోడ్డు పక్కన కార్లు. ఆదివారం రోజు ఏముండవు అక్కడ, 1 అరా ఉంటాయి అంతే. ఏంటి ప్రభు అంటే, అరే పిచ్చోడా, వీళ్ళంతా నా కోసం కాదురా వచ్చేదన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళంతా నా కోసం కాదు, నా ద్వారా ఏదైనా నేనేది నిత్య పొందుకోవడానికి వస్తున్నారు వీళ్ళు. అంటే నేను ఇవ్వంగానే వెళ్ళిపోతారు, మళ్ళీ యథాప్రకారంగా ఆ లోకంలో కలిసిపోతారు. మళ్ళీ వాళ్ళకి కష్టం వచ్చిన రోజు మళ్ళీ అయ్యగారికి, పాస్టర్ గారికి ఫోన్ చేసుకొని వస్తారు. అయ్యా మరి శనివారం రోజు ఉందా, స్వస్థత ప్రార్థన ఉందా,
ఆశీర్వాద కూడికలు ఉన్నాయా, మెరాకల్స్ మీటింగ్స్ ఉన్నాయా అని చెప్పి వస్తారు. అయ్యో, ఎలాంటి క్రైస్తవులు ఈ సమాజంలో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోధ మనం బోధించం. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి బోధ మన దగ్గర దొరకదు. గట్టిగా అల్లు చెప్తారా? అది మనకు తెలియని బోధలు. అవి లోకానికి తెలిసిన బోధలు. యేసు ప్రభు స్వస్థపరిచాడు. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టాడు. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపాడు. కానీ ఇవన్నీ దేనికి చేశాడు? వారికి మారు మనస్సు కలగడానికి, వారికి రక్షణ కలగడానికి, వారు పరలోకానికి వారసులు అవ్వడానికి, రేపు క్రీస్తుతో కూడా, ఆయనతో కూడా ఆ పునరుద్ధానములో ఆ దేవుని రాజ్యములో వారు ఉండాలని చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ దేనికి చేశాడు ఏమండి? ఆయనతో ఉండడానికి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అవి ఆయన వ్యాపారంగా చేయలేదు. దేవుని స్తోత్రం చెప్తారా? ఆయన వాటిని వ్యాపారం చేయలా. ఈరోజు వ్యాపారాలు జరుగుతున్నాయి. నువ్వు 10,000 ఇస్తే నేను స్వస్థత ప్రార్థన చేస్తాను, నువ్వు 15,000 ఇస్తే ఆశీర్వాద ప్రార్థనలు చేస్తాను, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే నీ ఇంటికి నేను వస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రార్థనలు వ్యాపారపు ప్రార్థనలు. అంటే ఈ ప్రార్థనకు ఇంత, ఈ ఆశీర్వాదానికి ఇంత, మీరిస్తేనే దీవించబడతారు. 100 ఇస్తే దేవుడు 1000 ఇస్తాడు, 1000 ఇస్తే 10,000 ఇస్తాడు, 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తే 1,00,00,000 రూపాయలు ఇస్తాడు, గోల్డ్ చైన్ ఇస్తే గోల్డ్ గనికిస్తాడు. దేవుని స్తోత్రం. బిందిస్తే చెంబిస్తాడు, చెంబిస్తే బిందిస్తాడు అని ఈ వాక్యాలు వచ్చేసినాయి. దేవుని స్తోత్రం సమాజంలోకి. అందుకనే చాలా మందికి వాక్యం వినాలంటే అసహ్యం. నిజం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ పాస్టర్ గారికి ఇంతకు మించి ఇంకేం తెలియనట్టుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఇదే చెప్తాడు అనుకుంటారు. ఉన్నదే అది. దేవుని మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఉన్నదే అది. చూడండి, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుని మతోన్మాదులు సిలువ వేశారు. సిలువ వేసిన వాళ్ళు ఎవరు? మత పిచ్చి. ఏ పిచ్చితో వేశారు? మత పిచ్చితో వేశారు. ఆయన సత్యాన్ని బోధిస్తున్నాడు, సత్య సువార్తను బోధిస్తున్నాడు, రాకడ గురించి బోధిస్తున్నాడు, పరలోకం గురించి బోధిస్తున్నాడు, పాపము గురించి బోధిస్తున్నాడు, విడుదల గురించి బోధిస్తున్నాడు. ఇవన్నీ కూడా వారికి నచ్చలేదు. గట్టిగా అల్లు చెప్పండి. ఇవన్నీ వారికి నచ్చలా. నేను దేవుని కుమారుణ్ణని ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అది వారికి నచ్చలా. అయ్యో, మా మోషే ఉన్నప్పుడు ఇలా చెప్పలేదే ఆయన, ఈయనేంది వెరైటీగా చెప్తున్నాడు అంతా బోధ. ఆయన మోషే గారు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము పంటికి పన్ను బీకేమన్నాడు, కంటికి కన్ను అన్నాడు. ఏమండి, ఇలాంటి క్షమాపణలు, జాలి, దయ, కనికరం అనేది ఆ రోజుల్లో అప్పుడు మాకు అవన్నీ బోధించలేదే. ఈయనేంటి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఈయనేంటి, ఎవరైనా 1 మైలు రమ్మంటే వారితో 2 మైళ్ళు వెళ్ళమంటున్నాడు. ఎవరైనా ఆపదలో, కష్టాల్లో, నిందల్లో, శోధనలో, శ్రమల్లో ఉంటే వారిని పరామర్శించండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళని పట్టించుకోండి, వారి మీద కనికరం, జాలి, దయ మీరు చూపండి, బలహీనులను బలపరచండి, వాళ్ళని లేవనెత్తండి అని ఏంటి కొత్తగా చెప్తున్నాడు? అంటే మా ఇంట్లో ఉన్నవన్నీ తెచ్చి వాళ్ళకి పెట్టాలా ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి బోధ అని యేసు ప్రభుని ఏం చేశారండి? సిలువ వేశారు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలములో కూడా సత్యాన్ని బోధిస్తే కొట్టి చంపుతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల్ గారు ఎలా చనిపోయారు ఏమండి? ఆయన సత్యాన్ని బోధించాడు. మరి ఆది అపోస్తులంతా ఎలా చనిపోయారు? సత్యాన్ని బోధించారు. అపోస్తుడైన పౌలు ఎలా చనిపోయాడు? సత్యాన్ని బోధించాడు. వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలనే వాళ్ళను కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు, దుమ్మెత్తి పోశారు. ఏమండి, వాళ్ళ నాశనాన్ని కోరుకున్నారు. దేవుని స్తోత్రం. ఇక నిజం చెప్పాలంటే దేవునికి మహిమ
కలుగునుగాక. వీళ్ళు ఎప్పుడు పోతారని వాళ్ళు పోయిందాక వాళ్ళని అదే కోరుకున్నారు ఆ దినాల్లో. దేవుని స్తోత్రం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు వాళ్ళు ప్రకటించిందే ఈ రోజు ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. అసత్యం ఎప్పుడు ఉండదు. సత్యము నిప్పు లాంటిది కనుక అది నిలబడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. 2000 సంవత్సరాల క్రితం పైబడి అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పుడు దీన్ని ఆపేద్దామా, దీన్ని ఎప్పుడు మూసేద్దామా, ఎప్పుడు వీళ్ళని తరిమేద్దామా, చంపేద్దామా, వీళ్ళని భూమి మీద నామరూపాలు లేకుండా చేద్దామని ఎంతమంది మతోన్మాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా క్రీస్తు వార్తను ఆపలేకపోయారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అది సత్యం. దాని కొరకు ఎన్నో ప్రాణాలు పోయినాయి. దేవుని స్తోత్రం. దాని కొరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. ఎంత నష్టపోయినా, ఎన్ని ప్రాణాలు పోయినా, ఎంత కష్టపెట్టినా, ఎంత దూషించినా, ఎంత నిందించినా, ఎంత అవమానించినా, ఉమ్మేసినా, ఏది చేసినా కూడా సువార్తను మాత్రము ప్రకటించుట ఎవ్వరు ఆపలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆపలేకపోయారంటే సువార్తను ప్రకటించేది మనుషులు కాదు, ఆ మనిషిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఒక మనిషిని ఏర్పరచుకొని ఆ మనిషిలో దేవుడు తన ఆత్మను పెట్టి ప్రకటించుకొనుచున్నాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటించేది మనుషులు కాదు, తండ్రి ఆత్మ వారిలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు వారు కాదు, మీరు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆత్మ చెప్పు ప్రతి మాట వింటే విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఆత్మ సంఘాలకు బోధిస్తుంది. ఎవరికి బోధిస్తుంది? ఆత్మ సంఘాలకు బోధిస్తుంది. కనుక సంఘము ఏం చేయాలంటే దేవుని రాకడకు సిద్ధపడాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. సంఘం ఎవరి కోసం సిద్ధపడాలి? దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఓ మత్సైనను, ఓ డాగైనను, ఓ పొల్లైనను, ఓ సున్నైనను, శరీరములో దేవునికి నచ్చనివి ఏవైనను మన ఆత్మలో కల్మషం లేకుండా దేవుని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ఆడ ఒక్కలున్నారా, 100 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, ఎంతమంది అన్నా ఉండని, సంఘము దేవుని కొరకు మాత్రమే సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాకడ కొరకు మాత్రమే సిద్ధపడాలి. అది వ్యాపార నిలయముగా ఉండకూడదు, అదొక బిజినెస్ గా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘము దేవుని శరీరము గనుక ఆ సంఘము దేవుని కొరకు మాత్రమే సిద్ధపరచాలి. పెళ్లి కూతురు ఎవరి కొరకు ఎదురు చూస్తుంటది? లవర్ కోసం చూస్తే ఎలా ఉంటది? ఏమండి, ఇప్పుడు మనం బాప్తీసం తీసుకోక ముందు లవర్ దగ్గరే ఉన్నాం. ఎవడా లవరు? అపవాది. వాడితోనే ఉన్నాం. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ లవర్తో ఉండి చేసిన పాపాలన్నీ ఈయన ఏం చేశాడు? తన స్వరక్తంతో గడుక్కున్నాడు. హల్లెలూయా. తన స్వరక్తంతో. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆది కాండము కదా. ఆది కాండము ఆదాము అవ్వల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఆడ భార్య భర్తలు ఉన్నారు, పక్కన వాడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు భర్త కంటే ఇప్పుడు చాలా మందికి లవర్ ముఖ్యం. దేవుని స్తోత్రం. ఎందుకంటే భర్త కఠినంగా మాట్లాడతాడు. అన్నం వండావా, కూర వండావా, నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, నువ్వు ఎందుకు వెలుగుతా ఉన్నావు, పిల్లలు పెట్టావా అని భర్త డిమాండ్గా మాట్లాడు. లవర్ అట్ట అనలేడు. లవర్ అట్ట అనడు. అట్లా అనడు. గద్దిస్తే మళ్ళీ వదిలేసిపోద్దామని గట్టిగా వెళ్ళి చెప్పండి. లవర్ ఏం చేస్తాడంటే నువ్వేం చేసినా దూతూనే ఉంటాడు. ఏం చేసినా అటు దూతూనే ఉంటాడు. ఎందుకు దూతాడంటే నువ్వు వాడిని వదిలిపెట్టిపోతావని. భర్త పోడు. ఎందుకంటే భర్త తాళి కట్టి తెచ్చుకున్నాడు, అధికారం ఉంది. భర్త ఏముంది? స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను రక్తమిచ్చి సంపాదించుకున్నాడు.
స్వరక్తం ఇచ్చాడు. ఆయన అంటాడు, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. నువ్వెవరు? నా సొత్తు. నా రక్తం పెట్టి నిన్ను, విలువైన రక్తం పెట్టి నేను కొనుక్కున్నాను. లవర్ అంటాడు 3 రోజులు ఉండి వెళ్ళిపోతాడు, లేదా 3 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతాడు, ఏదో ముచ్చట తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ భర్త అట్లా కాదే. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగం వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, అసలు అందరూ నిన్ను వదిలేసినా ఆయన అంటాడు భర్త, అమ్మా నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ తల్లిదండ్రులు వదిలేశారా? నీ అక్కచెల్లెలు వదిలేశారా? నీ అన్నదమ్ములు వదిలేశారా? నీ బంధువులు వదిలేశారా? నీ స్నేహితులు వదిలేశారా? అసలు ప్రజలే వదిలేశారా? నేనున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనున్నా. నువ్వెవరు? నాలో భాగం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలాంటి దానివైనా పర్లేదు, నువ్వు ఏ రోగంతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ వ్యాధితో ఎలా ఉన్నా పర్లేదు, నేను నిన్ను ఇష్టపడి చేసుకున్నా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నా. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటాడు నిజమైన భర్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వచ్చేవన్నీ లవర్లు లాంటివి. ఎంతమందినైనా మార్చేయచ్చు. గట్టిగా చెప్పండి. ఎన్ని రోజులు ఉంటాయో, ఎన్ని రోజులు పోతాయో మనకు తెలియదు. కానీ నిజమైన భర్త, లైట్ ను హోలీ అండ్ పవర్ ఆఫ్ గాడ్, దేవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సృష్టికర్త నీకు ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు అని యెషయా గ్రంథములో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెండ్లి కుమారుడు కొరకు వధువు సిద్ధపడాలి. సంఘం సిద్ధపడి పరిశుద్ధపరచబడి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. పెండ్లి కుమారుడు వచ్చేపాటికి మనం లవర్తో మాట్లాడుతూ అపవాదితో ఉన్నామనుకోండి, పెండ్లి కుమారుడు ఏమంటాడండి? అంటే మీరు అట్ట తప్పుగా అనుకోదు. లవర్ అంటే వదిలిపెట్టనివి. దేవుని స్తోత్రం. అంటే దేవునికి విరోధమైనవి, వాటితో మనం ఇంకా చెమచక్కలాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నామనుకోండి, మరి వర్జినల్ వస్తుంది. దేవునికి స్తోత్రం. చక్రవర్తి వస్తున్నాడు, ప్రపంచాన్ని ఏలే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు వస్తున్నాడు. ఆయన నీ కొరకు వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను కొంతమంది ఆడవాళ్ళని చూశాను ఈ మధ్యకాలంలో, అక్కడక్కడ చూస్తానమాట. ఇప్పుడు భర్త లేనప్పుడు ఏం చేస్తారంటే ఇళ్ళమ్మడి తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారు? ఆ ఇల్లు ఇంటింటికి తిరిగి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని చెప్తారు. వాళ్ళ ఆయన వచ్చే టైం వస్తుందనగా నేను చూశాను, కళ్ళతో చూసి నేను చెప్తున్నా, గబ వచ్చేసి ఇంట్లోనే ఉంటారు ఏమి ఎరగనట్టు. ఆయన ఏమనుకుంటాడు, అబ్బా నా భార్య ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉంది అనుకుంటారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక దగ్గర నిలబడరు వీళ్ళు సంఘంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సంఘంలో నిలబడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని తిరిగేసి వస్తూ ఉంటారు. ఏం చేస్తారు? అన్ని ఇక వాళ్ళు ఎక్కడ వాళ్ళకు అనుకూలమైన బోధలు ఉంటాయో చూసుకుంటారు. ముందు వాళ్ళ కుర్చీ వేయాలి, వాళ్ళు రాగానే వందనాలు చెప్పాలి, వాళ్ళకి ఫ్యాన్లు వేయాలి, వాళ్ళకి ఏసీలు పెట్టాలి, వాళ్ళకి మంచినీళ్ళు పెట్టాలి, వాళ్ళ అదేమంటారు వాక్యం అయిపోగానే భోజనాలు పెట్టాలి. ఇవన్నీ ఏర్పాటు చేస్తే అప్పుడు ఆర్చుకొని తీర్చుకొని ప్రబుద్ధులు వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ యాడ దొరుకుతున్నాయో ఇవన్నీ చూసుకొని అక్కడికి వెళ్తారు. మన దగ్గరికి వస్తే ఉపవాసాలు ఉంచుతామాయే, గృహ కూడికలు అంటామాయే. ఏమండి? మరి ఉపవాస కూడికలు, గృహ కూడికలు, కృతజ్ఞత కూడికలు, ఆ కూడికలు, ఈ కూడికలు, ఆ ఉపవాసాలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు రోట్లేసి ఊరికి దంచితే వస్తారా? ఏమండి? ఒక ఆమె అంది మన చర్చకు వచ్చామే, ఏంది పాస్టర్ గారు రోజు ప్రార్థనేనా? అట్లయితే అందరు వద్దంటున్నారు. అందరికీ వందనాలు, అందుకని వెళ్ళారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజం. నువ్వు కూడా డ్యూటీకి వెళ్ళి వాడి దగ్గర రోజు ఎవడొస్తాడండి స్కూల్కి చెప్పడానికి, మేము 4 రోజులు 5 రోజులే వస్తాం, మా జీతం మాకు ఇవ్వండి అంటే ఏమంటారు? నీ అంత పెద్ద పరిశుద్ధుడు మాకు లోకంలో దొరక కాదు నాయన, దేవునికి స్తోత్రం అంటారు. ఏమంటారు? 365 రోజులు, నెలకు 30 రోజులు నువ్వు డ్యూటీ చేస్తావు, మరి 365 రోజులు ఎందుకు ప్రార్థన చేయు? 365 రోజులు మరి ఎందుకు వాక్యం చదువు? మరి ఎందుకు చర్చికి వెళ్ళకూడదు? ఎందుకు ఆరాధించకూడదు? అంటే ఆదివారం ఒక్కరోజేనా?
మిగిలిన 6 రోజులు ఏం చేయాలి? ముచ్చట్లు చెప్పాలా? ప్రతిరోజు క్రైస్తవుడికి ఆరాధన రోజే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుని మహిమపరచు. బైబిల్ ఏం చెప్తుంది? సమయమందును అసమయమందును, పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, నువ్వు ఏడున్నా కూడా దేవుణ్ణి మహిమపరచు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి మహిమపరచవచ్చు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమని ఆదివారం ఒక్కరోజే కాదు, మిగిలిన టైంలో నీ ఖాళీ ఉంటే సువార్త ప్రకటించు. ఖాళీ టైంలో ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. నీ కుటుంబం కోసం, చుట్టుపక్కల వారి కోసం, అందరి కోసం ప్రార్థన చేయి. కాలనీ కోసం, ఈ గ్రామాల కోసం ప్రార్థన చేయి. అనేకుల రక్షణ కొరకు 2 చేతులు ఎత్తు. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర అర్థించు. ప్రభువా, నా దేశం బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. నా రాష్ట్రం బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, మా దేశంలో పరిపాలన చేస్తున్న మా నాయకులు బాగుండాలి, మంచి నీతి నిజాయితీ కలిగిన పరిపాలన మాకు జరగాలి. అయ్యా, పేదలకు, మరి అనేక మందికి, బలహీనులకు, అనేక మంది అందరికి న్యాయము చేయాలి, జరగాలి. అయ్యా, మా దేశాన్ని నువ్వు నడిపించు తండ్రి అని మనం ఏం చేయాలి? చేతులెత్తి నిజమైన క్రైస్తవులుగా మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. అలా మనం చేయకపోతే నష్టపోయేది ఎవరు? మనమే. మన ఇంటి పక్కనున్న వాళ్ళు మారు మనసు పొందకపోతే నష్టం ఎవరికి? మనకే. ఏమంటారు వాళ్ళు? ఏందయ్యా మా ఇంటి పక్కన గోల అంటారు. హల్లెలూయా. ఏందయ్యా, ఆదివారం రోజు మేము సుక్క ముక్క చిక్క తెచ్చుకొని తిని హాయిగా పడుకుంటాం. తిని నువ్వేందయ్యా గొంతు కోసిన మేకలాగా అరుస్తున్నావు? హల్లెలూయా. గొంతు కోసిన మేకలాగా ఏంటి గోల అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మన పక్కనున్న వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, వీళ్ళని మార్చు నాయన అంటే కొంతకాలం తర్వాత వాళ్ళు మారుతారు, మారు మనసు పొందుతారు. సుక్కలు ముక్కలన్నీ పోతాయి. దేవుని స్తోత్రం. ఇవన్నీ పోయి తెల్లని బట్టలు వేసుకొని దగదగా దేవదూతల్లా మెరిసిపోతూ బైబిల్ తీసుకొని చర్చిలోకి వస్తారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. అట్లా వస్తారు, దేవదూతల్లాగా వచ్చేస్తారు బైబిల్ తీసుకొని. అప్పుడు వాళ్ళు వచ్చి ఆనందపడతారు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు ఆరాధన చేయకుండా, ఏమండి, ఆదివారం ఒక్కరోజు ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు వచ్చి ఇక నీ మీద నువ్వు, నా మీద నేను కొనుక్కొని పోతే ఇక ఎట్లుంటుందంటే ఈ శివరాఖరికి మన పచ్చడి నూరినట్టే ఉంటుంది మన బతుకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, కొత్తగా వచ్చిన పెళ్లి కూతురికి వంట చేయమంటే ఎట్లుంటుంది? పోయికాడ ఎట్లుంటుందంటే ఏది ఎక్కడుందో తెలీదు. అమ్మా వంట చేయ కోడలు అంటే ఉప్పు ఎక్కడుంది అత్తయ్య, తిరగమాత గింజలు ఎక్కడున్నాయి అత్తయ్య అంటా అడుగుతుంటది. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనము దేవుని బిడ్డలో కొత్తోళ్ళలాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు దేవుని వాక్యం మనకి తేటగా తెలియాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నారు, ఎలా ఉండమన్నారు, ఏం పాటించమన్నారు, ఇవన్నీ మనకు తేట తెల్లగా తెలియాలి. ఎప్పుడు కొత్త పెళ్లి కూతురులాగా ఉండకూడదు. మా అత్తయ్య ఎప్పుడు ఇంతే, ఆ పని చేయమంటది, ఈ పని చేయమంటది, అది ఉతకమంటది, ఇది రుద్దమంటది. ఎందుకంటే ఆమె రుద్ది ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అత్తయ్య రుద్దించుకొని ఉంది, రుద్దబడింది, అందుకనే నిన్ను రుద్దుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు రేపొద్దున నువ్వు రుద్దించుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు రుద్దుతుంటే మరి అవతల వాళ్ళందరూ రుద్దించుకోవాలి కదా, నువ్వు కడిగినప్పుడు కడిగించుకోవాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. నాకు నచ్చలేదు అనుకోండి, మా ఆవిడికి చెప్తా, నా బట్టలు ఉతికినప్పుడు తెల్ల బట్టలు మిషన్లో వేసేస్తుంది. నేను చెప్తా, నువ్వు ఉతికేటప్పుడు నాకు చెప్పు, నేను వచ్చి బ్రష్ కొట్టుకుంటా ఎక్కడెక్కడ మురికి ఉందో. దేవుని స్తోత్రం. ఒకవేళ నీకు ఓపిక లేదు, నీ ఆరోగ్యం బాగాలేదు కనుక నువ్వు చేయలేకపోతే నాకు చెప్పు, నేను కొట్టుకుంటా. దేవుని స్తోత్రం. ఎందుకంటే అవి మురికితో ఉంటే వేసుకోవడం నాకు ఇష్టము ఉండదు. కాలర్ దగ్గర, చేతుల దగ్గర ఉంటాయి మురుకులు, అవి పోవు. అవి అలా ఉంటే అది ఇడిసిందో ఉతికిందో తెలీదు. సంఘానికి వస్తున్నావు, ఉతికిందానివో ఇడిసిందానివో కూడా తెలియాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు పరిశుద్ధురాలువో అపరిశుద్ధురాలువో, పరిశుద్ధుడు అపరిశుద్ధుడు తెలియాలి. ఒకవేళ ఉతకడం జాతి కాకపోతే ఉతికే వాళ్ళ దగ్గర పంపాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవును, ఇప్పుడు ఇలా కొన్ని సంఘాల్లో ఉతకటం చేత కాదు, కానీ వాళ్ళు ఆడే ఉంటారు ఆ మురికి వేసుకొని.
కానీ ఉతికే దగ్గరికి వస్తే ఎన్ని రోజులు కూడా ఉండరు. దేవుని గట్టిగుళ్ళు చెప్పండి. అలే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దాన్ని నేను బ్రష్ కొడతానన్నాను? ఎందుకు దానికి ఇంకా సబ్బు రాసుకొని కొట్టుకుంటానన్నాను? మురికి లేకుండా కాసేపు నానబెడతాను దాన్ని. సరిపేసి నానబెట్టి కచ్చర బిచ్చరగా దాన్ని దొక్కి బ్రష్ కొట్టితే తర్వాత తెల్ల వాషింగ్ పౌడర్ నిర్మా అని వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాలలోని తెలుపు అని గట్టిగా చెప్తారా? అప్పుడు ఆ సొక్కా వేసుకొని పోతుంటే అప్పుడు ఎండకు మెరుస్తూ ఉంటుంది. ఎవరు ఉతికారు బ్రదర్? ఎవరు ఇంతగానంగా ఉతికారంటే ఏలియా రాజు. అవునా? ఇలా ఉతుకుతాడు ఆయన? అవునండి. ఆయన దగ్గరికి పోతే విశ్వాసి సేవకుడు అవ్వడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర ఎవరు ఉండరు. ఉన్నొక్కడినైనా కూడా వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం. ఉతుకుతూనే ఉంటాడు, తోముతూనే ఉంటాడు, రుద్దుతూనే ఉంటాడు. మరలా ఆ వ్యక్తి ఏమవ్వాలంటే ఓ బహు జనమవ్వాలంటే. దేవుని స్తోత్రం. గట్టిగల్లు చెప్పండి. అదనమాట మన ఉతుకుడు. దేవుని స్తోత్రం. గట్టిగల్లు చెప్తారా? అలా ఉతికే ఓ 20-30 మంది సేవకులు తయారయ్యారు అక్కడక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు. ఇవాళ రోషము కలిగి అనేకులు పనిచేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఉతుకుడు మాత్రం ఒకటే లాగుంటుంది. గట్టిగా చెప్పండి. ఊరు మారినా రాష్ట్రం మారినా ఏం మారినా వాక్యం మాత్రం మారదు, ఉతుకుడు మాత్రం మారదు. పిండటం మారదు, ఆరేయటం మారదు, తొడుక్కోక తప్పదు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తప్పదు. బాధపడకండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు తెల్లగా ఉంటే రేపు మిమ్మల్ని అందరూ అడుగుతారు, అమ్మా ఏ పౌడర్ వాడేవని. ఏ పౌడర్ లేదయ్యా, యేసు రక్తం వాడతాను. దేవుని స్తోత్రం. అయ్యా యేసు రక్తం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.